నమస్కారం మాస్టర్ గారు. శుభోదయం సార్, నమస్తే. మళ్ళీ మనం మన ఆర్గన్ని రెండోసారి ప్రారంభించబోతున్నాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఆర్గనాన్లో 145 చేరి 145. ఆర్గనాన్లో రెండు భాగాలు ఉంటాయి ప్రత్యేకంగా. ఒకటి సిద్ధాంత భాగం అనుకోవచ్చు, ఇంకోటి అనోపూర్వ విజ్ఞానం అనుకోవచ్చు. ఇందులో మనము 145 నుంచి అనోపూర్వక విజ్ఞానం ఎక్కువ మటుకు రావుతుంది. డ్రగ్ ప్రూవింగ్ అనేది 145 వరకు అయిపోతుంది. డ్రగ్ ప్రూవింగ్ తర్వాత 146 నుంచి మనకి కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది చూద్దాం. 146 అపార్స్. The third point of the business of a true physician relates to the judicious employment of the artificial morphic agents that have been proved on healthy human individuals to ascertain their pure action in order to effect the homeopathic cure of natural diseases. ఒకటేమో ఫస్ట్ థర్డ్ పాయింట్ అండ్ మరి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటి చెప్పండి ఎవరైనా. ఫస్ట్ ఏమో వ్యాధుల వ్యాధి యొక్క సమగ్రాన్ని, అంటే కేస్ టేకింగ్, సమగ్ర లక్షణాలని తెలుసుకోవడం. రెండోది
ఔషధముల యొక్క సమగ్ర లక్షణాలని తెలుసుకోవడం. మూడవది ఇక్కడ చెప్తాను. ది థర్డ్ పాయింట్ ఆఫ్ ఏ బిజినెస్, ఔషధం యొక్క లక్షణం కేస్ టేకింగ్లోనేమో మనం ఏం చేసాం, ఫస్ట్ కేస్ టేకింగ్ ఎప్పటి నుంచి, ఏ వర్జన్ నుంచి కేస్ టేకింగ్ లో 83 నుండి అండి. సార్ 83 నుండి ఎఫారిజం నుండి కేస్ టేకింగ్ వరకు 83 నుంచి 104 వరకు మనము కేస్ టేకింగ్ గురించి మనకు క్లియర్గా ఎలాంటి వాళ్ళలో ఎట్లా తీసుకోవాలని చెప్పడం జరిగింది హనుమాన్ గారు కదా. అది పార్ట్ 1, అది ఫస్ట్ పాయింట్. 104 to 145 వరకు డ్రగ్ ప్రూవింగ్, ఔషధ లక్షణాలని ఎట్లా కనుక్కోవాలి, ఆరోగ్యవంతుని మీద ఎట్లా ఔషధాలని ప్రయోగించి వాటిని ఎట్లా రాబట్టాలి అనేది మనకు రెండో పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, దేర్ ఎంప్లాయ్మెంట్, దాన్ని కరెక్ట్గా అనుసంధానించడం మూడో పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ది థర్డ్ పాయింట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎ ట్రూ ఫిజిషియన్ రిలేట్స్ టు ది జుడిషియస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ మెడిసిన్స్. ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ చెప్పాను ఇంతకుముందే ఒకసారి. 2 రకాల పదార్థాలు ఉంటాయి, ఒకటేమో ఔషధ పదార్థాలు ఉంటాయి, ఇంకోటి ఆహార ద్రవ్యాలు ఉంటాయి. ఆహార ద్రవ్యాలు కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు, ఔషధ ద్రవ్యాలు మాత్రం ఎక్కువ తింటే ఇబ్బంది పెడతాయి. మనం తినే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం తినే వాటిలో ఉప్పు, ఇవన్నీ కారం, ఇవన్నీ ఎక్కువ తినగలుగుతామా? ఇవన్నీ ఔషధ ద్రవ్యాలు అంటారు. పప్పు, బియ్యం, గుగ్గిళ్ళు, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు. అర్థమైందా? అవి అంత ఎఫెక్ట్ చూపించు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అడ్వాన్స్ వెళ్తే మళ్ళీ మీకు మోనోకార్లేట్, డైకార్లేట్ అని దాని నుంచి కూడా మన ఔషధాలని హయ్యర్ లెవెల్లో దాన్ని తీసేయచ్చు. అవి కూడా మళ్ళీ అతిగా తింటే ఏదైనా ఇబ్బంది పెడుతుంది కదా, పప్పు అయినా ఇబ్బంది పెడుతుందా, మరీ అతిగా తింటే అవునా లేదా, అన్నమైనా ఇబ్బంది పెడుతుంది. అట్లా వాటిని కూడా బాగా సూక్ష్మీకరించి చెందిస్తే అవి కూడా మంచి ఔషధాలుగా తయారవుతాయి. The third point of business of a true physician relates to the judicious employment of the artificial morphic agents, medicines that have been proved on healthy individuals. Our medicines are proved on healthy individuals. గుర్తుపెట్టుకోండి. To ascertain their pure action, దాని యొక్క నిజమైన చర్యలని, యాక్షన్స్, వాటి యొక్క చర్యలని ఆ యొక్క ఔషధాల్లో ఆ యొక్క ఆరోగ్యవంతుని ఇచ్చినప్పుడు దాని యొక్క ఎలాంటి లక్షణాలు చూపిస్తుందో, ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ది హోమియోపతిక్ క్యూర్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజెస్, అప్పుడు ఏమైంది, సహజంగా ఉండే రోగాల్ని హోమియోపతి పద్ధతిలో సారూప్య ఔషధాలలో వాటిని తగ్గించవచ్చును అని ఇక్కడ మనకు 146 చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, హ్యావ్ ప్రూవ్డ్ ఆన్ హెల్తీ ఇండివిజువల్ టు అసర్టైన్ దిన్ ప్యూర్ యాక్షన్. ఉప్పు ఎట్లా ఉంటుందండి టేస్ట్? సార్ వాయిస్ కట్ అవుతుంది, దూరం సరిపోలేదు చూడండి సార్. మీతో సార్ బాగానే ఉంది సార్, ఆయనకి బాగుంది సార్. ఓకే, అదే అంటున్నా, ఇక్కడేం ప్రాబ్లం అనిపించట్లేదు, ఫుల్ సిగ్నల్ ఉంది. సరే, మీరు చెక్ చేసుకోండి సార్ ఒకసారి. నెక్స్ట్ అయితే ఉప్పు ఏం టేస్ట్ ఉంటుంది? ఉప్పుగా ఉంటుందా కదా? మనకు ఉప్పగా ఉంటది, ఉప్పుకు ఉప్పగా ఉండదు, మనకు ఉప్పగా ఉంటది. అది ఉప్పుగా ఉండదు, పులుపు ఉండదు, మనకు పులుపు ఉంటుంది మన నాలుగుకి. ఇక 60% తీసుకున్నారో చాలా క్లియర్గా చెప్తారు. అయ్యో, అది దానికి పళ్ళు గోరీలు చిప్పుచిపోతాయి అట్లా ఉంటే, అది అట్లా ఉండదు, మనకు ఉప్పు ఉంటుంది. మనకు నిమ్మకాయ మనకు పుల్లగా ఉంటుంది. అట్లా మనకి అందుకని ఇక్కడ ఈకేఆర్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు హోమియో ఔషధ గుణదీపిక అనలేదు, హోమియో శారీర ఔషధ గుణదీపిక అన్నారు. అంటే ఆ యొక్క లక్షణాలు అనేవి ఆ ఔషధ లక్షణాలు కావు. ఆ లక్షణాలు ఒక మనిషి లోపల ఆరోగ్యవంతులు ఇచ్చినప్పుడు వచ్చిన లక్షణాలని అప్పుడు అవి ఆ మందు యొక్క లక్షణాలు అని చెప్పారు. అందుకని హోమియో ఔషధ శారీర గుణదీపిక దాని పేరు.
అది ఇక్కడ మనకి చెప్పింది అనమాట. అసర్టైన్ దెన్ ప్యూర్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ద హోమియోపతిక్ క్యూర్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్. అప్పుడు మాత్రమే మనం అట్లా బాగా చదువుకున్నప్పుడే న్యాచురల్ డిసీజ్ని మనం కరెక్ట్గా వైద్యం చేయగలుగుతాం. ఓకే, మాకు మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుదాం. 146 చికిత్సా విజ్ఞానం. మాస్టర్ గారు ఇచ్చిన హెడ్డింగ్ ఏంటంటే చికిత్సా విజ్ఞానము, ప్రాక్టికల్ పార్ట్, చికిత్స ట్రీట్మెంట్ పార్ట్ 146. పై చెప్పిన విధమున ఔషధ విజ్ఞానం ఆర్జించిన తర్వాత, అంటే డ్రగ్ ప్రూవింగ్ చేసాం కదా ఇంతకుముందే, 145 వరకు డ్రగ్ ప్రూవింగ్ నేర్చుకున్నాం. డ్రగ్ ప్రూవింగ్లో ఎట్లా అనేది మనం క్లియర్గా ఎలాంటి ఔషధాలు అయితే ఎలాంటి ఔషధాలు అయితే ఎట్లా వస్తాయి, దాని నుంచి మొదటి నుంచి ఎట్లా చేయాలి, జ్యూసీ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఎట్లా తీసుకోవాలి, ఎగ్జోటిక్ అండ్ ప్లాంట్స్ అంటే ఎక్కడి నుంచో ఇన్పుట్ చేసిన వాటిలో నుంచి ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ఔషధములను వ్యాధిగ్రస్తుల యందు ప్రయోగించి నివారించడం కావలసిన నైపుణ్యం ఆర్జించుకుంటా వైద్యవరణి మూడవ కర్తవ్యము. సారూప్య విధానమును అనుసరించి, గుర్తుపెట్టుకోండి, ఎట్లా అంటే ఎట్లా ఇస్తుంది, హోమియోపతి కాదు. నేను మోషన్ రావట్లేదు నక్షం ఇస్తానే కుదరదు. వాడికి వచ్చినట్లే రాకపోవడం, లేకపోతే యాంటీ పెరిస్టాల్టిక్ కానీ చిరాకు, అలా చిరాకు ఎప్పుడు అట్లా మోషన్ లేనప్పుడు చిరాకుగా ఉండడం, మోషన్ వేస్తే కంప్లీట్గా రిలీఫ్ రావడం, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే హోమియోపతి. అట్లా కాకుండా నేను మోషన్ రావట్లేదు అంటే ఉదయం నక్స్వామికి 200, రాత్రికి ఉదయం సల్ఫర్ 200, ఉదయం సల్ఫర్ 200, రాత్రికి నక్స్వామికి 200, మధ్యాహ్నం హైడ్రాస్టిస్ 6 ఇట్లా ఇచ్చే వాళ్ళు ఉంటారు. అది హోమియోపతి అవుద్దా? అవుద్దా అది హోమియోపతి? అవ్వదు సార్. సార్ ఎందుకు? ద ట్రీట్మెంట్ నాట్ ఫాలోడ్ ద హోమియోపతిక్ ప్రిన్సిపల్స్. హోమియోపతి ప్రిన్సిపల్స్ అనేది ఫాలో కాలేదు. అదే మీరు సారూప్య ఔషధ విధానంలో ఏది ఇచ్చినా అది హోమియోపతి అవుతుంది. అర్థమైందా? కొంతమంది అల్లోపతి డాక్టర్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. వద్దండి, ఎందుకు మా ఊరికే వాంతులు అవుతుంటే చిన్న చిన్న మందులు అండి అని వాళ్ళు చెప్పే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దే ఆర్ జీనియస్. అర్థమైంది? అట్లా అనమాట. నైపుణ్యం ఆర్జించుకుంటే వైద్య వనరుని యొక్క మూడవ కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని మనం రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో మనం పాలించదు కాక. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఎఫ్ఆర్ఎల్ రాజు గారు చెప్పింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ పీడియాట్రిక్స్. సో పీడియాట్రిక్స్ అనేది మనం ఇవాళ చెప్పుకుంటాం. న్యూనిటల్ జాండీస్, చిన్నప్పుడు జాండీస్ వస్తే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, పిల్లోడు పుట్టినాడు, 2 days 3 days అయింది. ఏమన్నారు? లేదండి, బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, లైట్ కింద పెట్టాలి అన్నాడు. మనం ఏం చేస్తాం, పాపం అదే కరెక్ట్ అనుకొని లైట్ కింద పెట్టాం. అవునా లేదా? అప్పుడేమవుద్ది, ఇబ్బంది అవుద్ది. అంటే అవసరమా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి కదా.
మనం కూడా తెలుసుకోవాలి కదా, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. జాండీస్. జాండీస్ తెలుగులో ఏమంటారు? పసిరికలు, కామెర్లు, ఇంకా 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 మీ దగ్గర పేర్లు ఏమైనా ఉన్నాయండి? జాండీస్ పేర్లు ఏమన్నా ఇంకా మీ దగ్గర బాగా భాషల్లో? ఏంటండి? సరే. రెండు తేజ సరే. జాండీస్. నేను మాట్లాడాలంటే ఏడ్ చేయాలి దీంట్లోనే. మైక్ అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసాం. సరే. జాండీస్ అనేది కామెర్లు కోసేసిన. ఇందులో జాండీస్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకు వాడుక భాషలో పిల్లల కళ్ళు పచ్చబడ్డం, లేకపోతే ఒళ్ళంతా పచ్చబడ్డం, మోషన్ తెల్లగా వస్తుంది. ఇది మన వాడుక భాషలో ఇట్లా ఉన్న పిల్లలకి ఏమంటే అమ్మ జాండీస్ వచ్చిందేమో, యూరిన్ ఎట్లా ఉందిరా అని అడుగుతాం. పచ్చగా ఉందా? అయితే యూరిన్లో బియ్యం వేసి చూడడం అనేవో వెనకటి పద్ధతులు కొన్ని ఉండేవి. బియ్యం వేసి చూసి యూరిన్ బట్టి బియ్యం వేసి చూస్తే బియ్యం పచ్చగా అనిపిస్తే జాండీస్ వచ్చినట్టు, లేకపోతే కలిగినట్టు, లేకపోతే అట్లా, లేకపోతే వేడి వల్ల యూరిన్ వచ్చినట్టు, ఇట్లా కొన్ని పద్ధతులు ఏవో ఉన్నాయి. అయితే యూరిన్ పచ్చగా అవడం, మోషన్ తెల్లగా రావడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ కూడా జాండీస్ యొక్క లక్షణాలు మనం గమనించే పద్ధతిలో కదా. అయితే మరి చంటి పిల్లల్లో ఎట్లా అంటే, ఇందులో జాండీస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్. చాలా చాలా ముఖ్యం అండి జాండీస్ గురించి తెలుసుకోవడం. ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్లో చాలా ముఖ్యం. ఫస్ట్ వీక్ అంటే పుట్టిన తర్వాత ఒక వారం లోపల ఉంటాయి. హై బిలిరూబిన్ లెవెల్ మే బీ, ఇక్కడ రెండు రకాలు ఉంటాయి జాండీస్. జాండీస్ అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ టోటల్ బిలిరూబిన్ ఇన్ ద బ్లడ్, దాన్ని జాండీస్ అంటారు. ఓకే, జాండీస్ అనేది ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ టోటల్ బిలిరూబిన్ ఇన్ ద బ్లడ్ ఈస్ కాల్డ్ జాండీస్ లేదా కామెర్లు. ఫస్ట్ వీక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ జాండీస్ అనేది అంటే, ఇక్కడ రెండు ఉంటాయి. చిన్నప్పుడు మనకి ఆర్బీసీని అంటే ఎర్ర రక్త కణాలు పుట్టించే అవయవం ఏది? పుట్టంగానే కానీ పుట్టకముందు ఇందులో కానీ ఏది? బోన్ మ్యారో సార్. బోన్ మ్యారో ఇంకా డెవలప్ కాలేదు అప్పటికి. స్ప్లీన్ అండ్ లివర్, ఈ రెండు కూడా మెయిన్గా లివర్, ఇది రక్త కణాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అయితే జాండీస్ అనేవి ఆ యొక్క బ్లడ్లో టోటల్ బిలిరూబిన్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. దీన్ని రెండు రకాలుగా చదువుకోవచ్చు. ఒకటి ఫిజియోలాజికల్ జాండీస్, ప్యాథలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ అంటే రోగం ఏది లేదు, కానీ శరీర ధర్మాల ప్రకారం లోపల బిలిరూబిన్ లెవెల్ పెరిగింది, అది వ్యాధి కాదు. దాన్ని ఫిజియోలాజికల్ అంటారు. అంటే శరీర ధర్మ ప్రకారం పెరిగింది, అది ఇట్స్ నాట్ అండ్ అబ్నార్మల్ థింగ్, దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. ఈ ఫిజియోలాజికల్ జాండీస్కి లైట్ కింద పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది ప్యాథలాజికల్ జాండీస్ అంటారు. ప్యాథలాజికల్ జాండీస్ అంటే లోపల ఏదైనా డిసీజ్ ఉండి దానివల్ల బిలిరూబిన్ లెవెల్స్ పెరిగితే ఇట్స్ వెరీ డేంజరస్. వీ హ్యావ్ టు బీ కేర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అది డిసీజ్ ఎక్కడ తీసుకుపోతుందో తెలియదు, దాన్ని ప్యాథలాజికల్ జాండీస్ అంటారు. ఓకే, ఫస్ట్ ఫిజియోలాజికల్ జాండీస్ గురించి మనం ఒకసారి చెప్పుకుందాం.
విజిబుల్ అయితే పుట్టంగానే మామూలుగా జాండీస్ అనేది నార్మల్గా ఉంటుంది, పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయిన తర్వాత 2 to 3 daysకి జాండీస్ అనేది కొందరికి కనిపిస్తుంది, అందరికీ కనిపించదు, గుర్తుపెట్టుకోండి. రెండో రోజు కానీ మూడో రోజు కానీ జాండీస్ అనేది కనిపించిన స్టార్ట్ అయ్యి, అర్థందా, థర్డ్ డే విపరీతంగా ఎక్కువ ఉంటుంది జాండీస్, అంటే బాగా పచ్చగా అనిపిస్తారు. అప్పుడు ఎంత ఉంటుంది? 12 to 13 వరకు కూడా ఉండొచ్చు. మామూలుగా 1 పాయింట్ అయితేనే అమ్మో ఇంత ఎక్కువ ఉంది ఇంత ఎక్కువ ఉంది అంటాం మనం, అవునా లేదా? అయితే అప్పుడు మాత్రం 12 to 13 గ్రామ్స్ ఉంటుంది బిలిరూబిన్ లెవెల్స్. సార్ ఎవరో మాటికి అన్మ్యూట్ చేస్తున్నారు సార్, ప్లీజ్. మన వల్ల ఇంకో ఇబ్బంది పడద్దు. అది ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మాస్టర్, గుర్తుపెట్టుకోండి. అది ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. థర్డ్ డే అనేది సెకండ్ డే థర్డ్ డే అనిపించి థర్డ్ డే చాలా పీక్కి వెళ్తుంది. టోటల్ బిలిరూబిన్ లెవెల్స్ 12 to 13 వరకు కూడా పోతుంది. నెక్స్ట్ ఫోర్త్ డే వరకు మళ్ళీ తగ్గిపోయి మెల్లమెల్ల తగ్గుముఖం బట్టి 1 week 7 day వరకు కంప్లీట్గా 7 to 10 days లోపలికి మొత్తం తగ్గిపోయి మళ్ళీ నార్మల్గా 1 బిలో వచ్చేస్తుంది. దీన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. ఫిజియోలాజికల్ జాండీస్కి వైద్యం అక్కర లేకుండానే తగ్గిపోతుంది. ఏం వైద్యం చేయాల్సిన అవసరం కూడా పడదు, అస్సలు వైద్యం అవసరం పడదు. ఎందుకు మనం గమనించుకోవాలి, థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే వరకు కూడా జాండీస్ ఉంది అంటే వెయిట్ చేయొచ్చు. 7th day 10th day తర్వాత కూడా అట్లాగే ఎక్కువ ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ ప్యాథలాజికల్ జాండీస్. థర్డ్ డే ఫోర్త్ డే పెరిగి తర్వాత అట్లాగే ఉండి తగ్గకుండా, అయితే కొంచెం తగ్గి మళ్ళీ ఎట్లా ఎక్కువకుంటూ 10th day తర్వాత కూడా అదే మెయింటెనెన్స్ 17, 18, 19 అట్లా మెయింటైన్ అవుతుంది అనుకో, అది ప్యాథలాజికల్ జాండీస్. అప్పుడు ఎవాల్వ్ చేయాలి, పుట్టే పిల్లలకి వాడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మళ్ళీ అవి కారణాలని మళ్ళీ వేరే చెప్తాను. ప్యాథలాజికల్ జాండీస్ అనేది మళ్ళీ వేరే చెప్తా అనేది మనం ఎవాల్వ్ చేయాల్సి వస్తుంది. అది ప్యాథలాజికల్ జాండీస్. అది ఎవాల్వ్ చేయకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్కి బిలిరూబిన్ లెవెల్స్ బ్రెయిన్కి ఎక్కువ లెవెల్స్ ఎక్కువ మెయింటైన్ అయ్యి ఒక్కోసారి బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు. అర్థమైందా? ఇట్ ఈస్ కాల్డ్ ప్యాథలాజికల్ జాండీస్. ఓకే, నేను ప్యాథలాజికల్ జాండీస్ తర్వాత తీసుకుంటా. In pathological jaundice, high bilirubin levels may be toxic to the developing central nervous system, may cause neurological impairment, even inter newborns. పుట్టిన పిల్లల్లో ఎక్కువ మటుకు హై బిలిరూబిన్ లెవెల్స్ పెరిగి 7th day 10th day తర్వాత కూడా అట్లాగే ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటే దాన్ని ప్యాథలాజికల్ జాండీస్ అంటారు. ఇట్ మే ఇంపేర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ న్యూరలాజికల్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఆ బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల. అందుకని ప్యాథలాజికల్ జాండీస్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి, కొంచెం ఎక్స్పెక్టేషన్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ విల్ టేక్ ది ఫిజియోలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్లో డాక్టర్ గారు తీసుకెళ్తాం మన పిల్లోడిని. డాక్టర్ గారు ఏమంటాడు, డాక్టర్ గారు పుట్టిన పిల్లోడికి కళ్ళు పచ్చగా ఉన్నాయండి తెలియకుండా వెళ్తారు బాబు కదా. తీసుకెళ్తే అమ్మో 13, 14 ఉందండి, మీ ఫోన్ని లైట్ కింద పెట్టాలి, 5,000 తీసుకురా 10,000 తీసుకురా అంటాం. అయిన తర్వాత సరే అయ్యా అని తీసుకెళ్ళి లైట్ కింద ఉంచుతారు. ఉంచిన తర్వాత 4th day వాళ్ళు చూపించి ఇంకోసేపు లైట్ కింద పెట్టినాం, 4th day మొత్తం తగ్గిపోయింది చూసినావా, నేను తీసుకోపో అంటే అమ్మయ్యా అనుకుంటాం. అర్థమైందా? లేదంటే ఇంకో రోజు పెట్టాలంటే ఇంకా ఉంది ఇంకొంచెం పెట్టాలి అంటుంటారు. లైట్ కింద పెట్టకపోయినా 4th day 5th dayకి ఫిజియోలాజికల్ జాండీస్ తగ్గిపోద్ది, లైట్ కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఫోటోథెరపీ అంటారు దాన్ని. ఫోటోథెరపీ అంటే లైట్ కింద పెట్టడం. యాక్చువల్గా మనం కూడా న్యాచురల్గా అది ట్రీట్మెంట్ పార్ట్లో చెప్తా ఫస్ట్. ఓకే, అది ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు. దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అది ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ సోరిక్ ఇన్ ఒరిజిన్, సోరిక్ మయాజం బ్యాక్గ్రౌండ్ ఉంటే అట్లా జరుగుతుంది.
మళ్ళీ it will resolve in the after first week తర్వాత అది రిజాల్వ్ అయిపోతుంది. అయితే ఒక ఇది ఫిజియోలాజికల్ జాండీస్. ఏమంటే ఫిజియోలాజికల్ జాండీస్లో ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే నెక్స్ట్ వెళ్తున్నాను ప్యాథలాజికల్ జాండీస్కి వెళ్ళేసి థెరపటిక్స్ చెప్తా. ఎవరికేం డౌట్ లేదు సార్ ఇది పిల్లలకేనా పెద్దోళ్ళకి కూడా ఇట్లా 2 రకాలు రావచ్చు సార్? సార్ మనం పిల్లల గురించి చెప్పుకుంటున్నాం ఇవాళ. ఓకే ఓకే. పెద్దల గురించి నియోనాటల్ ఈ జాండీస్ ఆ పెద్దలకు చెప్పేది వేరే. మళ్ళా 1.2 1.5 ఓకే తర్వాత ఎక్కువ ఉంటే దాన్ని జాండీస్ అంటారు. దాన్ని మళ్ళీ కేటగిరీ వేరే చెప్పుకుంటాం. ఓకేనా? ఓకే. సార్ ఫిజియోలాజికల్ జాండీస్ లో బయటకు కనిపించే సిమ్టమ్స్ ఏంటి సార్? కళ్ళు పచ్చగా ఉంటాయి, ఒళ్ళు కూడా పచ్చగా ఉంటుంది. అయిన తర్వాత ఎల్లోయిష్నెస్ ఆఫ్ ది న్యూ బార్న్ బేబీస్ స్కిన్ అండ్ ఐస్ ఎక్కువ మటుకు ఇట్లా ఉంటాయి. మోషన్ కూడా వైట్గా ఉండొచ్చు, యూరిన్ కూడా ఎల్లో ఉండొచ్చు. ఇవి మనకు ఫిజియోలాజికల్ జాండీస్లో ఎక్కువ కనిపించే లక్షణాలు. ఇంకా సార్ ఇంకా డౌట్ ఉందా ఫిజియోలాజికల్ జాండీస్లో? వాసుదేవ్ సార్, అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఈ రిపోర్ట్స్ లో 2 ఒకలాగే చూపిస్తాయి కదా సార్? రిపోర్ట్స్ తీస్తే అది డాక్టర్ నేర్చుకోవాలి. డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది. మిగతావన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. అట్లా మీరు అడ్వాన్స్ చేయలేదు, మీకు అర్థం అవుతుంది. అలాగే. ఓకే. ఇంకా ఫోటోథెరపీ కావాల్సింది బిఫోర్ సన్ రైజింగ్ ఉండే నైట్ చెప్తాను. ట్రీట్మెంట్ చెప్పాలి. ఇంకా ట్రీట్మెంట్ చెప్పాలి. అలాగే ముందు ఫిజియోలాజీ జాండీస్ అంటే అర్థమైందా లేదని చూస్తున్నాను. సరే ఓకే. అయిన తర్వాత జాండీస్లో ఇంకో అలార్మింగ్ సిమ్టమ్ ఏంటంటే జాండీస్ డెవలప్స్ విత్ ఇన్ ఫస్ట్ 24 hours. పుట్టంగానే విపరీతమైన జాండీస్ ఉందనుకో, లెవెల్స్ టోటల్ బిలిరూబిన్ లెవెల్స్ ఉన్నాయనుకో, ఇట్స్ మోస్ట్ అలార్మింగ్ సిమ్టమ్. జాగ్రత్తగా చూసుకొని మనం దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన బిలిరూబిన్ లెవెల్స్ కానీ లివర్లో ఫంక్షన్ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ దానికి సంబంధించిన స్కానింగ్ తీసుకొని ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయా. ఇమ్మెచ్యూర్ అంటే ఇది పెథాలజికల్ చెప్తున్నాను నేను. ఇమ్మెచ్యూర్ హెపటైటిస్ అంటారు, ఇంకా మెచ్యూర్ కాలేదు అని. అలాంటి జాండీస్ ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఫస్ట్ 24 hours లోపల డెవలప్ అయితే. నెక్స్ట్ బేబీ హ్యాస్ హై లెవెల్స్ ఆఫ్ బిలిరూబిన్. 20, 25, 30 అట్లా అబ్నార్మల్గా ఉందనుకో, అది కూడా సెకండ్ డే థర్డ్ డే అయినా కూడా డేంజరే. 25, 30 ఉంటే అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీ హ్యాస్ అండర్లయింగ్ బ్లడ్ ఆర్ లివర్ కండిషన్స్. బ్లడ్ చాలా తక్కువగా ఉండడం. ఇది ఏమైంది, ఎందుకు ఆర్బీసీ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అవ్వడం వల్ల జాండీస్ వచ్చింది. టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ 3 6 అట్లా ఉంది. మోస్ట్ డేంజరస్ కండిషన్. అర్థమైందా? అట్లా అనమాట. అందుకని అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఇది ఫిజియోలాజికల్ జాండీస్. దీని లక్షణాలు ఒకటేమో ఫిజియోలాజికల్ జాండీస్ అంటేనేమో ఇది జనరల్గా శరీరం యొక్క మయాజం వల్ల దాని యొక్క లక్షణాల వల్ల వచ్చేది. ప్యాథలాజికల్ జాండీస్ దీనివల్ల వస్తాయంటే ఇమ్మెచ్యూర్ లివర్. ఓకే, ఇమ్మెచ్యూర్ లివర్ ఒకటి. కొన్ని ఇంక్రీజ్డ్ ఆర్బీసీస్ ఇన్ బ్రేక్ డౌన్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్బీసీస్ బ్రేక్ డౌన్ అయ్యి అప్పుడు కూడా జాండీస్ రావచ్చు. ఇంజురీస్ డ్యూరింగ్ డెలివరీ కెన్ కంట్రిబ్యూట్ జాండీస్. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏదో అంటే ఫోర్సెప్స్ డెలివరీ ఏదో చేసినారు కదా, ఫోర్సెప్స్ డెలివరీ చేయడం, లేకపోతే గట్టిగా లావడం, తలకి ఇంజురీ కావడం, లేకపోతే ఫోర్సెప్స్ డెలివరీ అప్పుడు ఇక్కడ లివర్కి ఏమైనా డ్యామేజ్ కావడం, అటువంటిప్పుడు కూడా జాండీస్ జరుగుతుంది. ఇన్కంపాటబిలిటీ, బ్లడ్ ఇన్కంపాటబిలిటీ.
అంటే మదర్ హ్యాస్ టైప్ ఓ బ్లడ్ అండ్ హర్ బేబీ హ్యాస్ టైప్ ఏ అండ్ బి. మదర్కి ఏమో ఓ పాజిటివ్ ఉంది, బేబీకి ఏమో ఏ కానీ బి కానీ ఉంది. అటువంటి ఇంకంపాటబిలిటీ బ్లడ్ ఉన్నప్పుడు ఏమవుద్ది? బ్లడ్ ఇంకంపాటబుల్ లోపల బ్లడ్ అనేది ఏమైతే హీమోలైసిస్ అంటే బ్లడ్ కణాలు చనిపోతుంటాయి. అప్పుడు కూడా జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా రేర్గా ఉంటుంది ఇది ముందే గుర్తుంచుకోవాలి. అప్పుడు అటువంటి పిల్లలు చనిపోతే నెక్స్ట్ పుట్టే పిల్లల కోసమని ముందు ఇంజెక్షన్ ఇచ్చి జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేస్తారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు కూడా. ఓకే, అట్లా అదొకటి ఉంటుంది. ఇది పాథలాజికల్ జాండీస్ గురించి కొంచెం అలార్మింగ్ సిమ్టమ్. ఇంతవరకు ఇంతకన్నా మరీ ఎక్కువ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ముందు ఫిజియోలాజికల్ జాండీస్ గురించి మనం చెప్పుకుందాం. ఫిజియోలాజికల్ జాండీస్ అంటే ఇది, పాథలాజికల్ జాండీస్ అంటే ఏదైనా డిసీజ్ వల్ల వచ్చేది. లక్షణాలు ట్రీట్మెంట్ పార్ట్లో ఏం చేయాలి? ఫస్ట్ జనరల్ మేనేజ్మెంట్ ముఖ్యమైనది. ఏంది జాండీస్కి? జనరల్ మేనేజ్మెంట్లో సూర్యకాంతిలో అరుణవర్ణంలో ఉండే సూర్యకాంతిలో పెట్టడం. అరుణవర్ణం కలిగిన సూర్యకాంతి. అరుణవర్ణం అంటే ఆరెంజ్ కలర్లో లేతగా అప్పుడే సూర్యుడు వెళ్తూ వచ్చింటూ చూసావా, అది పిల్లల మీద పెట్టేట్టుగా ఒక 1/2 అవర్ అట్లా ఉంచాలి పిల్లల్ని. బాగా మొత్తం శరీరం మొత్తం మంచిగా తైలమర్దనం చేసి అప్పటికి తీసుకుపోయి ఉంచాలి. ఎందుకంటే మళ్ళీ మేడ మీదనో లేకపోతే ఎండ, ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి కదండి, మేడ మీద పైకి తీసుకుపోయి అనుకో ఆ చలికి వాడికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లేనిపోయిన రోగాలు వస్తాయి. అందుకని పల్లెటూరులో అయితే శ్రేష్టం అటువంటిప్పుడు. ఎందుకు? ఎండ బాగా వస్తుంది కదా, ఆ లేత ఎండ టక్కున పిల్లోడి మీద ఇంకా మంచిది అనమాట. అందుకని అట్లా చూసుకుంటే అది బాగుంటుంది. నెక్స్ట్ సూర్యకాంతి ఫోటోథెరపీ అంటారు దాన్ని. సూర్యకాంతిలో పెట్టడం వల్ల అది ఆ జాండీస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఫోటోథెరపీ అంటారు. ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే ఫోటోథెరపీ కూడా సజెస్ట్ చేయొచ్చు. అది కాదని కాదు, కానీ వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ చూసుకోవాలి. ఫోటోథెరపీ పెట్టేటప్పుడు ఆ ఫోటోథెరపీ కళ్ళ మీద కానీ వీటి మీద పడకుండా మర్మాంగాల మీద వాటి మీద కవర్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఫోటోథెరపీ ఒకటి ముఖ్యమైన ఇది. హోమియోపతిక్ మేనేజ్మెంట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఓకే 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 సార్. విల్ గో ఫర్ ది హోమియోపతిక్ ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్లో ఫస్ట్ ఒక పిల్లోని తీసుకొచ్చినారు. ఒక పుట్టంగానే నెక్స్ట్ 1-2 డేస్కి తీసుకొచ్చినారు ఆ పిల్లోని. తీసుకొచ్చి, సార్ ఇట్లా జాండీస్ లెవెల్స్ ఉన్నాయి సార్, 10-11 అట్లా ఉంది, 17 ఉంది ఆ కేసులో, 17-18 ఉంది, డాక్టర్ ఏమో భయపెడుతున్నాడు సార్ అని వచ్చినాడు. 3rd డే కాదు, 4th డే అనుకుంటా, 5th డే తీసుకొచ్చినారు. 5th డే తీసుకొచ్చినారు. చిన్న పిల్లోడు, వాడికి లెవెల్స్ ఏమో 17 to 20-25 మధ్యలో ఉంది. డాక్టర్ ఏమో అది ఇది అంటున్నాడు సార్ అని తీసుకొచ్చినారు. తీసుకొస్తే కళ్ళు కొంచెం పచ్చగా ఉన్నాయి, శరీరం పచ్చగా ఉంది, అంతే. అంతకుమించి పాలు తాగుతున్నాడు అంటే పాలు బాగానే తాగుతున్నాడు సార్. సో అలార్మింగ్ సిమ్టమ్స్ లేవు. పాలు తాగుతున్నాడు అంటే గుడ్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది నియోనేట్స్ చెప్తున్నాను నేను. చంటి పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. పాలు తాగుతున్నా అంటే గుడ్ కండిషన్. రాఘవేంద్ర గారు కూడా చెప్పారు, పిల్లలు పాలు తాగట్లేదంటే అది ఎమర్జెన్సీ అలార్మింగ్ సిమ్టమ్ ఏదో ఉంది, జాగ్రత్తగా గమనించుకోవాలి అని. వాడు పాలు బాగానే తాగుతున్నాడు, సో పర్లేదు అనమాట. అని ఏమి ఇచ్చాను? సల్ఫర్ 6 ఒక 2 డోసులు ఇచ్చా ఆ రోజు, ఉదయం రాత్రి. అయిన తర్వాత మళ్ళీ రోజు సల్ఫర్ 30 ఓ డోస్ వేసా. అంటే తగ్గింది, కొంచెం తగ్గితే సల్ఫర్ 30 ఓ డోస్ వచ్చి పంపించాను. అయిన తర్వాత 1 డే, ఇంకో 1 డే చూసిన తర్వాత ఆల్మోస్ట్ 10కి వచ్చేసింది. ఇది టోటల్ బిలిరూబిన్ లెవెల్స్.
అయిన తర్వాత వెయిట్ చేసాం. ఇంకా సల్ఫర్ 30 కూడా డోస్ వేసాం, మళ్ళీ వెయిట్ చేయలే. సెకండ్ డోస్ కాలిమోర్ 6x ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక్కొక్క పిల్ కాలిమోర్ 6 పంపించాలంటే ఇంకో 3-4 డేస్లో కంప్లీట్గా నార్మల్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ద ఫిజియోలాజికల్ జాండీస్ ట్రీట్మెంట్. సారీ, జాండీస్ ట్రీట్మెంట్, నియోనాటల్ జాండీస్. అంటే ఇక్కడ ఏమైంది, స్టోరిక్ మ్యాజంలో టీకార్ చెప్పిన ప్రిన్సిపల్ అనమాట ఇది. చంటి పిల్లల్లో ఎక్కువగా జాండీస్ ఎక్కువ ఉన్నప్పుడు గుడ్డిగా ఫస్ట్ అయితే ఏ ఇండికేషన్స్ ఏవి కనిపించకపోతే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మీకు సల్ఫర్ 6 కానీ 30 కానీ చూసుకొని ఇవ్వండి ఒక డోసు. కాలిమోర్ 6 3 పూట్ల ఇవ్వండి, ఒక 1 వీక్లో తగ్గిపోతుంది. ఇలా చాలా మందిని సేవ్ చేసిన కేసెస్ ఉన్నాయి సల్ఫర్ 36తో. అర్థమైందా? ఎందుకు? ఇట్ ఈస్ ద సోరిక్ ఇన్ ఓరిజిన్. అప్పుడు ఎక్కువ లక్షణాలు ఉంటాయి, లక్షణాలకు వెళ్ళాలి. అది కూడా చెప్తా ఇప్పుడు, నేను లక్షణాలు కూడా చెప్తాను. లక్షణాలు ఏమీ లేదు అంటే సల్ఫర్ 6 కానీ కండిషన్ బట్టి 30 కానీ ఇవ్వండి. 6 ఎప్పుడు ఇవ్వాలి, 30 ఎప్పుడు ఇవ్వాలి. వైటమిన్స్ బాగానే ఉండి పాలు బాగానే తాగుతున్నాడు, ఇలాంటివి అబ్నార్మాలిటీ మరీ ఎక్కువ లేదు, వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ గానే ఉందంటే 30 ఇవ్వచ్చు. అదే సివిలిటిక్ పేరెంట్స్, బాగా లేట్ పేరెంట్స్, 50 40 35 ఇయర్స్ తర్వాత బేబీ పుట్టాడు, ఎక్కువ అటువంటి వాళ్ళకి ఇటువంటివి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లేట్ మ్యారేజెస్, లేట్ అయిన తర్వాత 35 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు కదా, అటువంటి పిల్లల్లో ఎక్కువ మటుకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళకి సల్ఫర్ 6తో స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సివిలిటిక్ మ్యాజం బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్లో ఉంటేనేమో 6తో స్టార్ట్ చేయండి, ఒకవేళ సోరిక్గా ఉంటే 30తో స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన కేసులో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు కూడా ఏజ్ వాళ్ళే అనమాట, అందుకని సల్ఫర్ 6తో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇది కేస్. ఇందులో డౌట్ ఉంది ఏమన్నా? ఏం లేదు సార్. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ యొక్క లక్షణాలు ఇంకేం ఉంటాయి అదో మీకు చెప్తా. పేరెంట్స్ గుర్తుపడడం కనిపిస్తారు, చదువుకోవడమే. చదువు మ్యాథ్సమ్స్ బాగా చదువుతూ ఉంటుంది, కానీ సిషన్ క్లాసెస్కి వస్తే ఆ మ్యాథ్సమ్స్ లాస్ట్ మొత్తం అయిపోయింది. అవే లాస్ట్ సిషన్ క్లాసెస్లో మొత్తం మ్యాథ్సమ్స్ చెప్పినారు, సోరా సైకోసిస్ ఫిజిక్స్. అప్పుడు చదువుతా ఉంటే నాకు అర్థమవుతాం, మ్యాథ్సమ్స్ బాగా గుర్తుపెట్టగలుగుతాం. ఎందుకంటే మనకు జూమ్ క్లాసెస్లో వాటిలో మ్యాథ్సమ్స్ అలాంటి టాపిక్స్ చెప్పుకోలేము, ఎంతసేపు ఉన్న డ్రై సబ్జెక్ట్స్ మాత్రమే చెప్పుకోగలుగుతాం. ఓకే, ఇంకేమైనా లక్షణాలు ఉంటే చెప్తా. పెదవులు ముఖము ఎర్రగా ఉంటుంది, ఎర్రగా పచ్చగా ఉంటుంది. సల్ఫర్ ఉండేవాడు పిల్లల్లో, చంటి పిల్లల్లో మనకు కనిపించే లక్షణాలు ఎక్కువ మటుకు పెదవులు ఎర్రగా ఉంటాయి, ముఖం కూడా ఎర్రగా ఉండొచ్చు. సల్ఫర్ అనగానే మనకు కనిపించే లక్షణాలు. ఓకే, నెక్స్ట్ అరికాళ్ళు అరిచేతులు మామూలుగా వేడిగా ఉంటాయి చంటి పిల్లలు, అది కూడా సల్ఫర్ యొక్క ఇండికేషన్. అరిచేతులు అరికాళ్ళు తల బాగా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ ఆకలి 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 అని ఏడుస్తూ ఉంటాడు, అంటే తల్లిపాలు కోసం ఏడుస్తూ ఉంటాడు, ఆకలికి తట్టుకోలేదు. తల్లిపాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది అనుకో, సెకండ్ డేకి థర్డ్ డేకే ఏడుస్తూ ఉంటాడు పిల్లడు, ఒకటే ఏడుస్తున్నాడమ్మా, తల్లికి పాలు సరిపోవట్లేదు, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి కదా. అందుకని ఆకలికి తట్టుకోలేకపోవడం, ఈ 3 ముఖ్యమైన లక్షణాలు సల్ఫర్ ఇవ్వడానికి మీరు గుర్తుంచుకోవాల్సిన లక్షణాలు. ముఖము పెదవులేమో ఎర్రబడిపోవడం, ఎర్రగా కనిపించడం, ఎర్రగా పచ్చగా కనిపిస్తాయి. నెక్స్ట్ తల అరిచేతులు అరికాళ్ళు వేడిగా ఉంటాయి. నెక్స్ట్ 3వది ఆకలికి తట్టుకోలేకపోవడం, అస్సలు ఆకలి తట్టుకోలేవు. ఇంకా మీకు చెప్పాలంటే వాడు ఉదయం 11 o'clock ఎక్కువ ఏడ్చింది అనుకో, పక్కా సల్ఫర్.
ఉదయం 11 o'clockకి ఏడ్చాడనుకో వాడు బాగుంటాడు. ఇంకోటి పిల్లోడు అంతా బాగా ఉన్నాడండి అంటే ఒకవేళ అది తర్వాత తెలుస్తుంది. చంటి పిల్లలో సల్ఫర్ ఇండికేషన్ ఎట్లా తెలవాలంటే బాగుంటాడు, స్నానం అవగానే ఎక్కువ ఏడుస్తుంటాడు. మామూలు స్నానం చేసేవారు ఎవరైనా పిల్ల కొంచెం ఏడుస్తారు, వాడు మాత్రం విపరీతంగా ఏడుస్తాడు. స్నానం అనగానే వాడికి భయం. అంటే కొంచెం పెద్ద పిల్లలకు కూడా సల్ఫర్ చెప్తున్నాను నేను, అంటే నియోనిటల్ జాండీస్లో కాదు కానీ స్నానం అనగానే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది కూడా మీకు చంటి పిల్లలో కనిపించాల్సిన లక్షణం. నెక్స్ట్ ఇంకా పాయింట్ చెప్తారు కొంచెం. ఎందుకంటే సల్ఫర్ ఈజ్ ద మెయిన్ డ్రగ్ టు బి ఎంప్లాయిడ్. ఇంకా ఏమొచ్చండి మీ అబ్జర్వేషన్లో సల్ఫర్ ఇండికేషన్స్ ఎవరికైనా మీకు కనిపించాయా? సల్ఫర్ ఇండికేషన్స్ చంటి పిల్లలు మీకు ఏమైనా కనిపించాయా? స్కిన్ డ్రైగా ఉంటుంది, బాగా తేమగా ఉండదు, చెమటలు ఎక్కువ ఉండవు, డ్రైగా ఉంటుంది, రాసుకుంటుంది కూడా. స్కిన్ డ్రై అండ్ రఫ్. సార్ యూరిన్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్. అంటే ఎల్లోగా ఉంటుంది కదా సార్? అవును సార్. ఎల్లోగా ఉండి వాసన ఉండొచ్చు. అది సార్, అదే సార్. ఎల్లోగా వన్ ఆఫ్ ద వాసన ఉంటుంది, పుల్ల వాసన కాదు, కంపు వాసన. అవును సార్. పుల్ల వాసన కాకుండా కంపు వాసన ఉంటే అప్పుడు మనకి సల్ఫర్ ఇండికేషన్ కావచ్చు. నెక్స్ట్ బెడ్షీట్ ని తన్నేసి కాళ్ళు పాదాలు బయట పెడతాడు సార్. అయితే మనకి మీరు అనేది అంటే చంటి పిల్లల్లో వాళ్ళకి ఆ చెమట వరికాల మంటలు అవన్నీ చంటి పిల్లలు ఎక్కువ కనిపించవు. యాక్చువల్గా చెప్పాలంటే కూడా చంటి పిల్లల్లో అబ్జర్వబుల్ పాయింట్ ఎక్కువ అవి కనిపించవు. పెద్దవాళ్ళలోనే జనరల్గా అరికాల మంటలోనే బయట పెడతారు, కానీ పిల్లలు మొత్తం యాక్చువల్గా తీసేస్తారు మొత్తం. హార్ట్ పేషెంట్ అయితే అట్లా అది కామన్ సిమ్టమ్స్ తీసుకోవచ్చు. పెక్యులర్ పాయింట్కి తీసుకుంటే మాత్రం ఇవి ఉంటాయి. ఓకే సరే, నెక్స్ట్ ఇదనమాట. నెక్స్ట్ ఏదో ఒక స్కిన్ ఎరప్షన్ కూడా ఉండొచ్చు. సోరిక్ స్టేజ్లో వాళ్ళకి స్కిన్ ఎరప్షన్ ఏదైనా చిన్నవి ఉండొచ్చు. ఇది సల్ఫర్ యొక్క ఇండికేషన్. సల్ఫర్ 6 కానీ 30 కానీ స్టార్ట్ చేయండి, మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ డ్రగ్, ఇది సల్ఫర్ యొక్క ఇండికేషన్. దాని యొక్క ఇండికేషన్ పెథాలజికల్ ఏది ఉన్నా కూడా సల్ఫర్ బాగా పనిచేస్తుంది. ఇంకో రెండో డ్రగ్, ఈ డ్రగ్లో ఒక పిల్లోడిని తీసుకొచ్చినారు, జాండీస్ అన్నారు. జాండీస్ అనేది తీసుకొచ్చినారు. వాడికి ఎందుకు తీసుకొచ్చినారు అంటే వాడికి ఎక్కువ మటుకు ఎల్లోయిష్ కానీ ఇవన్నీ ఎక్కువ ఏం లేవు, కానీ బిల్రూబిన్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి. ఇది 7th డే 10th డే తర్వాత కూడా ఇంకా హై ఉన్నాయి. యాక్చువల్గా 3rd డే 4th డేకి అయితే ఎక్కువ మెడిసిన్స్ అవసరం లేదు. అవసరం ఉంటే సల్ఫర్ 6 డోస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదు, అది తగ్గిపోద్ది. ఫిజియోలాజికల్ జాండీస్ పీరియడ్ అయిన తర్వాత కూడా రిజాల్వ్ కాకుండా ఎందుకు తీసుకొచ్చినారంటే పిల్లోడు పాలు తాగి పెరుగులాగా వాంతి చేసుకుంటున్నాడు అని తీసుకొచ్చినారు. పెరుగులాగా వాంతి చేస్తున్నాడు, ఒకటే వాంతి చేసుకుంటున్నాడు, తాగుతున్నాడు వాంతి చేసుకుంటున్నాడు, పెరుగులాగా వాంతి చేసుకుంటున్నాడు. ఆ వాంతులు ఎట్లా ఉన్నాయి? పుల్లగా వాసన, అర్థందా? పుల్ల వాసన ఉంది. అది ఆ సిమ్టమ్ కిందకి మనకు తీసుకొచ్చినారు. అప్పుడు ఏమి ఇస్తాం? ఎతుజా నీరసం కాదు, అక్కడ నీరసం లేదు, పాలు తాగి పెరుగుగా వాంతి చేసుకుంటున్నాడు. ఇంకోటి ఏం చెప్పాను నేను? పుల్లగా ఉంది. సవర్నెస్ అనేది ఫాస్ఫరస్ లో ఉండదు, ఎత్తుదల తక్కువ.
రియం ఇవ్వచ్చు. రియం రియం రూమ్ యాంటిమ్ క్రూడ్ అండి. రూమ్ యాంటిమ్ క్రూడ్. రూమ్ కన్నా మనం ఆలోచించాల్సింది యాంటిమ్ క్రూడ్. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఫర్ ది జాండీస్ ఇన్ ద సెకండ్ రేంజ్. ఫస్ట్ ఏమో సల్ఫర్, తర్వాత రెండో డ్రగ్ ఆలోచించాల్సిన డ్రగ్ ఏంటంటే యాంటిమోనియం క్రూడ్. యాంటిమోనియం క్రూడ్లో నీకు ఎట్లా ఉంటాయి? పాలు తాగి పెరుగా వాంతి చేసుకుంటుంటాడు, పుల్లని వాసన వస్తుంది. అదే పుల్లని వాసన వస్తుంది. నెక్స్ట్ పాలు తాగడానికి ఇష్టపడడు పిల్లోడు, ఏంది పాలు తాగడానికి ఇష్టపడు అస్సలు. నెక్స్ట్ టంగ్ మనకు చూడడానికి తక్కువ దొరుకుతుంది, దొరికితే తెల్లగా ఉండొచ్చు. ఓకే, ఇంకా లక్షణాలు ఉంటే చెప్తా ఒక్క నిమిషం. యాంటిమ్ క్రూడ్ 6 ఇచ్చినా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాంటిమ్ క్రూడ్ 6 ఇచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఆ అబ్బాయికి యాంటీ క్రూడ్ 6 ఇచ్చానండి నేను. 6 ఇస్తే బాగా తగ్గిపోయింది. తర్వాత నుంచి KM66 ఇచ్చా. తర్వాత అవసరం బట్టి 1 days తర్వాత యాంటీ క్రూడ్ 30 డోస్ ఇస్తే కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. రెండో ర్యాంక్ డ్రగ్ యాంటీమోనియం క్రూడమ్. యాంటీమోనియం క్రూడమ్ మీకు యాంటీమోనియం క్రూడంలో మీకు ఎక్కువగా కనిపించేది మోషన్స్ కూడా ఎట్లా ఉంటాయి? పుల్ల వాసనతో కూడి ఉంటాయి. మలబద్ధకం ఉంటుంది వాడికి. మలబద్ధకం, డైరియా ఆల్టర్నేట్ విత్ ద కాన్స్టిపేషన్. చంటి పిల్లల్లో మీకు అది కనిపిస్తుంది. నీళ్ళ విరేచనాలలో అవుతాయి, లేదంటే మలబద్ధకం కూడా ఉంటుంది. డైరియా ఆల్టర్నేట్ విత్ ద కాన్స్టిపేషన్, అది కూడా ఆల్టర్నేట్ ఇది ఉంటుంది. నెక్స్ట్ పొట్ట బిగ్గరగా ఉంటుంది, ఫుల్నెస్ ఆఫ్ ది అబ్డమిన్. పొట్ట అంతా మీరు చూస్తే పాల్పేట్ చేస్తే బాగా బిగ్గరగా ఉంటుంది. ఎస్పెషలీ సమ్మర్లో పుట్టే పిల్లల్లో యాంటీ క్రూడ్ బాగా ఇండికేట్ కావచ్చు. సమ్మర్లో వేడి వల్ల, అటువంటి వాతావరణం తట్టుకోలేక, అదేనా పిల్లలు తెల్లగా నీళ్ళగా బియ్యం పిండిలాగా మోషన్స్ అవుతూ ఉంటే, వాసన పుల్లగా ఉంటే యాంటీ క్రూడ్ కూడా ఇవ్వచ్చు. జాండీస్లో కూడా మీకు అటువంటి మోషన్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. వామిటింగ్స్ ఒకటే కాదు, మోషన్స్ కూడా అవుతాయి. జాండీస్లో అటువంటి మోషన్స్ అయ్యి కళ్ళు ఎచ్చగా పచ్చగా ఉన్నాయంటే యాంటీ క్రూడ్ 30 డోస్ ఇవ్వండి. 6 ఒక 2 డోసులు ఇచ్చి అవసరం బట్టి 30 డోస్ ఇస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే, ఇది యాంటీ క్రూడ్ యొక్క లక్షణాలు, చంటి పిల్లలు మనకు కనిపించేది. నెక్స్ట్ థర్డ్ డ్రగ్ మనకు రావాల్సినది, గుర్తుంచాల్సిన డ్రగ్ ఏంటి చెప్తా. వాడు పిల్లోడు ఏం తాగినా తిన్నా, అంటే ఏం తాగినా ఎంబడే వాంతి అయిపోతుంది. అర్థందా? పిల్లోడు బాగా ఏ తిన్నా వాంతి అవుతుంది. అయిన తర్వాత తల్లి ప్రెగ్నెన్సీ అప్పుడు విపరీతమైన ప్రతిదానికి మందులు వాడిందండి. ఈ దానికి మందులు వాడింది. అప్పుడు ఏది ఏమంటారు, మిస్క్యారేజ్ అవుతుంది భయంతో హార్మోన్ ఇంజెక్షన్స్, వారానికి హార్మోన్ ఇంజెక్షన్, హార్మోన్ టాబ్లెట్స్, ఇట్లా ఎక్కువగా వాడి పుట్టిన తర్వాత ఇమ్మెచ్యూర్ లివర్ అది కావచ్చు, లేదంటే ఏదో పెథాలజీ ఏదైనా ఉండొచ్చు. అప్పటి నుంచి పిల్లోడు పుట్టంగానే జాండీస్ అని అంటారు. వాంతులు అవుతున్నాయి, పాలు తాగిన వాంతులు అవుతున్నాయి,
పిల్లలు పాలు తాగిన వెంటనే వాంతి అవుతున్నాయి అసలు అంటే జాగ్రత్తగా ఎవాల్వ్ చేయాల్సిన సిమ్టమ్ ఏంటి అంటే pathological గా లోపల ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అని చెక్ చేసుకోవాలి. పాలు తాగుతున్నప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టేస్తే స్టెథోస్కోప్ పాలు లోపలికి వెళ్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకసారి అట్లా కూడా అవుతాయి. ఈసోఫేగస్ అని అబ్నార్మాలిటీస్ ఉంటాయి డెవలప్మెంట్లో. ఈసోఫేగస్ స్టమక్ కానీ ఇవి సరిగ్గా డెవలప్ కావు కొంత పిల్లలు. అట్లా డెవలప్ కానప్పుడు ఏమవుతుంది, ఏందైనా ఫస్ట్ డే నుంచి డేంజర్ అవుతుంది. ఫస్ట్ డే పుట్టంగానే పాలు తాగిన తల్లి పాలు తాగిన వెంబడే తగడగా వాంతి తీసుకుంటాడు. మోస్ట్ అలార్మింగ్ సిమ్టమ్ గుర్తుపెట్టుకోండి. మనం అటువంటి పిల్లలకి జాగ్రత్తగా గమనించాలి. అటువంటి పిల్లల్ని మనం ఏం కాదులేండి అనొద్దు. మోస్ట్ అడ్వాన్స్డ్ వెంబడే హాస్పిటల్ పంపించి దానికి మంచి కొలనోస్కోపీ చేసేసి దాన్ని అట్లేసియా ఈసోఫేగస్ అంటారు. అంటే ఈసోఫేగస్ డెవలప్ కాదు సరిగ్గా, లేదా స్టమక్ డెవలప్ కాదు, అందుకని ఏందైనా వెంబడే వాంతికి అవుతున్నాయి. అటువంటిప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియ వాళ్ళు ఇది చేస్తారు. అర్థమైందా? అట్లా మనం అటువంటి కేసులు జాగ్రత్తగా ఉండాలి. ఇది చంటి పిల్లల్లో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఒకటే వాంతులు అవుతూ ఉంటాయి, జాండీస్. అదొకటి. సరే, అది మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సరే, వాడు బాగా మందులు ప్రెగ్నెన్సీలో బాగా మందులు వాడి ఎందుకు ఇంకా మంచిగా కావాలి, మా పిల్లలు ఇంకా మంచిగా కావాలని ఎక్కువగా మందులు వాడి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బెరోవెల్స్ లెవెల్ పెరిగి ఒకటే వాంతులు అవుతుంటాయి పిల్లలకి. అది కూడా చిరాగ్గా ఏడుస్తుంటాడు వాడు. ఏడుపు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది బాగా. అయిన తర్వాత ఒకటే కింద నుంచి గ్యాస్ పోవడం కానీ పైనుంచి గ్యాస్ పోవడం కానీ పోతే రిలీఫ్ ఉంటుంది. వాంతి అయిన తర్వాత కొంచెం హాయిగా పడుకుంటాడు. లేదంటే కింద నుంచి గ్యాస్ పైన కూడా పిల్లడు హాయిగా పడుకుంటాడు. ఇప్పుడు గమనించాలి. అర్థమైందా? నెక్స్ట్, వాడికి పాలు తాగడానికి తల్లిదారి పాలు తాగడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు వాడు. అర్థమైందా? అయిన తర్వాత విపరీతమైన చిరాకు ఉంది. కొంచెం శబ్దం విన్నా కూడా విపరీతమైన చిరాకు పడుతున్నాడు. అప్పుడు ఏమని ఇస్తాం ఆ పిల్లోడికి? ఏమంది ఇస్తాం? అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్స్, మందులు ఎక్కువ వాడి పుట్టిన పిల్లల్లో. వినిపిస్తుందని మాట్లాడింది? నక్సామిక 200 డోస్ ఏంటి వాళ్ళకి అలాంటి పిల్లల్లో? సార్ నక్సామిక. గుడ్. నక్సామిక 200 ఒక డోస్ ఇస్తే వాళ్ళకి అటువంటి ఆ వామిటింగ్స్ కానీ, ఆ ప్యాథాలజీ ఇమ్మెచ్యూర్ లివర్ కానీ, లివర్ పెరుగుదల లేపడం కానీ ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ ఒకసారి లివర్ యొక్క నక్సామిక సిమ్టమ్స్ చెప్తా వినండి. నియోనేటల్ జాండీస్లో పుట్టిన పిల్లల్లో ఒకటే వాంతులు అవుతూ ఉంటాయి. తాగిన వెంటనే వాంతులు అవుతాయి, తాగడానికి ఇష్టపడడు. ఒకటి. రెండోది, తాగడానికి ఇష్టపడడు. వాసన అటువంటివి ఏమి ఉండవు. నెక్స్ట్, గ్యాస్ కింద నుంచి గ్యాస్ పైనుంచి వాంతి అయినా వెంటనే వాడు హాయిగా పడుకుంటాడు. లక్షణం కావాలి. కొంచెం శబ్దం జరిగిన చిరాగ్గా ఏడుస్తుంటాడు వాడు. చాలా చిరాగ్గా ఏడుస్తుంటాడు. ఇవి మనకి ఎక్కువ మంది కనిపించేవి. మనకు చాలా చిరాగ్గా కోపంగా ఏడుస్తుంటాడు. అప్పుడు నక్సంగా 200 ఇస్తే చాలా మనకు తగ్గిపోతుంది. ఇది నక్సంగా ఇంపార్టెంట్ డ్రగ్. 3వ డ్రగ్. ఫస్ట్ ఏమో సల్ఫర్, రెండోది యాంటీమ్క్రోడ్. అంటే ఆ వరుస ఏమని కాదు, ఎక్కువ మటుకు విరివిగా మన దగ్గర మనకు ఎక్కువ వరకు కనిపించే డ్రగ్స్ అని, కామన్ డ్రగ్స్ టు బి నోటెడ్. తర్వాత ఏ లక్షణాలు చూస్తే ఆ లక్షణాలు ఇవ్వాల్సిందే, అది వేరు. అట్లా అనమాట. నెక్స్ట్, మోషన్ ఫ్రీగా ఉండదు. అసలు పుట్టేపటి నుంచి మోషన్ పోవట్లేదు అంటుంటారు నక్సామిక వాళ్ళు. అప్పుడు కూడా నక్సామిక మనకి చాలా మంచి రెమెడీ. ఓకేనా? నెక్స్ట్, మోషన్ ఫ్రీ పోవట్లేదు, బయటికి దేపు వస్తున్నా హాయిగా ఉన్నాడు, మోషన్ పైన హాయిగా ఉన్నాడు. అప్పుడు నక్సంగా 200 ఇవ్వాలి.
36 ఇవ్వద్దు. ఇది మాత్రం ఒకసారి 200 ఇచ్చి మొదటి రోజు నుంచి ఏ మంది ఇవ్వాలి? మదర్ టించర్. కామన్ గా వచ్చే మదర్ టించర్స్ ఏమిటి జాండీస్ లో మనకి? చెప్పండి. జాండీస్ లో కామన్ గా ఇండికేట్ అయ్యే మదర్ టించర్స్ చెప్పండి. మదర్ టించర్స్ చదువుకున్నాం కదా. కార్డస్ ఎం ఒకటి, చెలిడోనియం ఒకటి. ఓకే, ఇంకా గుడ్. చెల్లోని మదర్ టించర్ బాగా పనిచేస్తుంది జాండీస్ లో. కార్డాస్మార్ అడ్వాన్స్డ్ పాథలాజికల్ చేంజెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్డాస్మార్ ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ పాథలాజికల్ చేంజెస్ కాదు కదా, ఇవి సోరిక్ లో ఉన్నాయి, అందుకని మనకి ఎక్కువ మటుకు చెల్లోనియం బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ చినోపోడియం, అది మీకు చెప్పలేదు అనుకుంటా, చెప్తాను అని చెప్పలేదు, అదొకటి. నెక్స్ట్ ఇంకా ఆండ్రోగ్రాఫిస్, చినోపోడియం మరి మదర్ టించర్, సిహెచ్ఈ. సార్ ఈ నేట్రల్ హంప్ కూడా పనిచేస్తుంది సార్ నాకు. నాట్రమ్ ఫాస్ 6x పనిచేస్తుంది. నాట్రమ్ ఫాస్ 6x కూడా బాగా ఇవ్వచ్చు. కాలిమోర్ 6x బాగా పనిచేస్తుంది. నాట్రమ్ ఫాస్ 6x కన్నా, అంటే ఇట్లా మోషన్ ఫ్రీ లేదు ఇటువంటి అజీర్ణాలకి వాటికి మాత్రం నాట్రమ్ ఫాస్ 6x పనిచేస్తుంది. అయిన తర్వాత అట్లా కాకుండా మీ యాంటీగ్రూడ్లో అటువంటి వాటిలో కాలిమోర్ 6x బాగా పనిచేస్తుంది. కాలిమోర్ 6x సల్ఫర్ కైనా కాలిమోర్ 6x బాగా పనిచేస్తుంది. జాండీస్ లో కూడా ఎక్కువ మటుకు కాలిమోర్ 6x ఎక్కువ మటుకు ఇండికేట్ అయితే ఉంటుంది మనకి. KM 6x. నెక్స్ట్ ఇది నెక్స్ట్రామిక థర్డ్ రెమెడీ. నెక్స్ట్ రెమెడీ టు థాట్ ఆఫ్ పిల్లలు పుట్టంగానే ఇవన్నీ కామన్ సిమ్టమ్. ఏది? ఎల్లోగా ఉండడం, శరీరం ఎల్లగా, కళ్ళు ఎర్రగా ఉండడం, పసుపచ్చగా యూరిన్ పోయడం, ఇవన్నీ కూడా కామన్ సిమ్టమే. కానీ రోజు సాయంత్రం అయ్యేవరకు జ్వరం వస్తుంది. అర్థందా? సాయంత్రం అయ్యేవరకు జ్వరం వస్తుంది, దీనంగా ఏడుస్తున్నాడు, చాలా దీనంగా ఏడుస్తున్నాడు. వీడు కూడా పాలు తాగి పెరుగులుగా వాంతి చేసుకుంటున్నాడు. అర్థందా? అప్పుడు ఏం అందిస్తాను చెప్పండి? పల్స్ సార్, పల్స్ పల్స్టిల్లా. గుడ్. పల్స్టిల్లా 30 ఓడోస్ ఇవ్వచ్చు, లేదా 200 ఇవ్వచ్చు. దాన్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి 30 కానీ 200 కానీ ఓడోస్ ఇస్తే వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది. ఈవినింగ్ అగ్రవేషన్, సాయంత్రం పూట గాలి కావాలి వాడికి, పిల్లోడికి గాలి కావాలని దుప్పటి తన్నేస్తున్నాడు. ఓకే, అట్లాంటి వాళ్ళకి పల్స్టిల్లా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు పిల్లల్లో ఒకటి కనిపించే పాయింట్స్ ఏంటంటే, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కానీ, ఈవినింగ్ అగ్రవేషన్ ఉండి తల్లి ఉండాలని కోరుకుంటున్నాడు పక్కన, ఎత్తుకొని అట్లా అట్లా తిప్పుతుంటే రిలీఫ్ ఉంది. బయట ఆరబయట గాల్లో అట్లా తిప్పుతుంటే హాయిగా ఉన్నాడు. వెచ్చని గదిలో ఉంటే ఏడుస్తూ ఉన్నాడు పిల్లోడు. చంటి పిల్లోడు పుట్టిన తర్వాత 1-2 డేస్కి విపరీతంగా ఏడుస్తున్నాడు అండి, తెలియట్లేదండి అన్ని వాళ్ళు ఎవరో నానమ్మను అమ్మమ్మను ఎత్తుకొని అట్లా బయట మెల్లగా తిప్పుతున్నారు అనుకోండి, తిప్పినంతసేపు బాగుంటాడు, మళ్ళీ ఆపంగానే ఏడుస్తున్నాడు. నేను క్లినిక్లో ఒక కేసు చెప్పాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా. ఒక పిల్లోని తీసుకొచ్చినారు, చంటి పిల్లోని. వాడు ఆమె తల్లి కూర్చోమంటే కూర్చోవట్లే, అట్లా పట్టుకొని వాడిని అట్లా ఇట్లా 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 ఆడుకుంటూ నాకు సిమ్టమ్స్ చెప్తుంది అనమాట. సార్ మా పిల్లోడు పాలు తాగట్లేదు అది అని. క్లినిక్లో కూర్చోమంటే కూర్చుంటే ఏడుస్తున్నాడు సార్ అంది. అంతే, దట్స్ ఇట్. నాకు ఎక్కువ సిమ్టమ్స్ ఏవి అబ్జర్వ్ కావాల్సిన, పల్స్లో 30 ఇస్తే కంప్లీట్గా తగ్గిపోయింది. అట్లా ఊపుతూ ఉండాలి గాలికి, ఊపుతుంటే హాయిగా ఉంటుంది. ఆరబయట గాల్లో హాయిగా ఉంటుంది అండి, అట్లా అనమాట. అప్పుడు పల్స్టిల్లా 30 ఒక డోస్ ఇచ్చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. KM 6x కానీ చెల్లని మదర్ కానీ వాళ్ళకి వాడుకోవచ్చు. ఓకే, ఇది పల్స్టిల్లా అనేది ఇంకో డ్రగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ టు బి థాట్ ఆఫ్. చంటి పిల్లల్లో చెమట విపరీతమైన వాసనతో వస్తుంది. ఒక్క నిమిషం, పల్స్లో అయిపోయింది. పల్స్లో ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం, సారీ.
వాసుదేవ్ సార్, చిన్న డౌట్ సార్, అడగచ్చు సార్. పల్స్టిలా. హలో వాసుదేవ్ సార్, అనిల్ బాబు సార్. సార్ చెప్పండి. ఏం లేదు సార్, పల్స్టిల్లా ఈవినింగ్ అగ్రివేషన్ అంటారు కదా, మామూలుగా నాకు డౌట్ సార్ ఎప్పటి నుంచి. ఈవినింగ్ పల్స్టిల్ డోస్ వేయాలంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సార్ వాళ్ళ లక్షణాలు తగ్గట్టుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు లక్షణాలు పల్స్టిల్లాతో సరిపోయినప్పుడు అది ఈవినింగ్ అగ్రివేషన్ అంటున్నారు కదా, పల్స్టిల్లా మనం ఈవినింగ్ టైంలో వేయొచ్చా సార్? పల్స్టిల్లా డోస్ ఒకవేళ వేయాల్సి వస్తే ఏ రెమెడీ అయినా దాని అగ్రివేషన్ టైంలో వేయకూడదు, ఏ రెమెడీ కూడా. ఓకే సార్. అట్లా అనమాట. అయిన తర్వాత పల్స్టిల్లాలో జాండీస్లో ఇంకో ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే చేంజబిలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. మోషన్స్ అప్పుడే ఎల్లో వస్తాయి, అప్పుడే గ్రీనిష్ వస్తాయి, అప్పుడే వైట్ అవుతాయి, మళ్ళీ ఎల్లో, ఒకసారి గ్రీన్, ఒకసారి ఎల్లో, అట్లా కలర్స్ మారుతూ ఉంటాయి. పిల్లోడు కూడా కలర్స్ మారుతూ ఉంటాడు. ఒకసారి ఎల్లో ఉంటాడు, అప్పుడే మామూలుగా కనిపిస్తుంటాడు, అప్పుడే ఎల్లో కనిపిస్తుంటాడు. అట్లా చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒక సిమ్టమ్ ఒకసారి చెప్తారు, మళ్ళీ ఇంకో సిమ్టమ్ ఇంకో చెప్తారు. డాక్టర్లు కోప్పడద్దు. ఏమంటే నేను అట్లా చెప్పినారు, వాళ్ళు ఇట్లా చెప్పినారంటే నేను అట్లా జరిగింది, ఇప్పుడు ఇవాళ ఇట్లా జరిగింది, ఏం చెప్పమంటావు? జాగ్రత్తగా కొంచెం మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని డాక్టర్ చూసుకోవాలా, చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉందా అని చూసుకుని దాన్ని బట్టి మంది ఇవ్వాలి. No two motions are alike. అదే సార్ లాగా సార్. అవునవును. ఏదైనా సరే మోషన్స్ కలర్ మారుతూ ఉంటాయి. ఒకసారి నీళ్ళగా అవుతాయి, ఒకసారి బంకగా అవుతాయి, ఒకసారి అట్లా రకరకాలుగా అవుతాయి. దీన్ని బట్టి కూడా ఇది కూడా పల్స్టిల్లా యొక్క ఇంపార్టెంట్ ఇండికేషన్ ఇన్ ద జాండీస్. చంటి పిల్లల్లో మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇన్వాలంటరీ మోర్నింగ్ అట్లా మూలుగుతూ ఉంటారు, అని మూలుగుతూ ఉంటారు, దీనంగా మూలుగుతూ ఉంటారు. నెక్స్ట్ అయిన తర్వాత తల్లి ఏం చేసింది, ఈ పుట్టగా కూడా తర్వాత కూడా చెప్తున్నాను నేను. తల్లి ఏం చేసింది, ఏదో వాళ్ళు దగ్గర ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళంటే చుట్టాలు అమ్మ అయిందని కూల్ కేక్ తేవడం, కూల్ కేక్ తినిపించడం, లేదా కేక్ తినిపించడం, ఏమవుతుంది అని మన వాళ్ళు అనడం, అని తినడం. దీనివల్ల ఏమైంది, పిల్లోడికి ఒకటే మోషన్స్ అవుతున్నాయి, అవి కూడా కలర్ మారుతూ ఉంది. తల్లి అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు, రిచ్ ఫుడ్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు దాని తర్వాత పిల్లల్లో వచ్చే మోషన్స్లో, చంటి పిల్లల్లో పల్స్టిల్లా వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ ఆఫ్టర్ మదర్ హ్యాస్ ఇంజెస్టెడ్ రిచ్ ఫుడ్, హెవీ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్సెట్రా. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ పిల్లల్లో ఇది పనిచేస్తుంది. ఆ పిల్లల్లో అటువంటి మోషన్స్ అవుతుంటే ఇది చాలా మంచి పని. నెక్స్ట్ ఇది పల్స్టిల్లా యొక్క లక్షణాలు. ఇంకేమైనా యాడ్ చేస్తారా పల్స్టిల్లా లక్షణాలు ఎవరైనా? ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్వి, ప్రాక్టికల్గా ఉపయోగపడేవి. దీనంగా ఏడుస్తుంటారు సార్, దీనంగా ఏడుస్తుంటారు. దీనంగా ఏడుస్తారు, కరెక్ట్. ఇంకా చంటి పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో కానీ లేకపోతే 1 year వరకు కూడా తీసుకోండి కొన్ని. చెప్పండి. దాహం, నోరు ఎండిపోతూ ఉంటుంది, పెదవులు మీకు పిల్లలను చూస్తే డ్రైగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇండికేషన్ అండి పల్స్టెక్. నేను చూసేవి క్లినిక్లో, నేను పల్స్టర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పెదవులు చూస్తే ఎండిపోయి ఉంటాయి, డ్రైగా ఉంటాయి ఖచ్చితంగా. అప్పుడు ఎందుకంటే దాహం ఉందా లేదా పిల్లలు చెప్పలేరు కదా, అందుకని పెదవులు డ్రైగా ఉంటాయి, డ్రైనెస్ ఆఫ్ ది లిప్స్. ఓకే, నెక్స్ట్ మత్తుగా ఉంటుందండి. పల్స్టిల్లాలో మగత కూడా ఉంటుంది, ఆ సిమ్టమ్ మగత. నెక్స్ట్ గాలి కావాలి, ప్రొఫ్యూజ్ బ్లాంక్
థిక్ ఎల్లోయిష్ డిశ్చార్జెస్, చేంజింగ్ సిమ్టమ్. అప్పుడే మోషన్స్ అవుతాయి, అప్పుడే మలబద్ధకం అవుతుంది, అప్పుడే మోషన్స్ అవుతుంటాయి, అప్పుడే మలబద్ధకం అవుతుంటుంది. అట్లా చేంజబిలిటీ కూడా ఉంటుంది. ఒకసారి ఓలాగా ఉంటాడు, ఒకసారి ఓలాగా ఉంటాడు, ఒకసారి ముట్టుకుంటే ఏడుస్తాడు, ఒకసారి ముట్టుకుంటే ఏడవడు. ఇలాంటివన్నీ కూడా పల్స్టిల్ యొక్క లక్షణాలు. ఇంతవరకు నేను ఆపుతానండి. ఇవాళ మనం చెప్పుకున్న డ్రగ్స్ ఏంటంటే సల్ఫర్, యాంటీమోనియం క్రూడం, లక్స్వామిగా, పల్స్టిల్లా, ఇంతేనా? నెక్స్ట్ క్లాస్లో మిగతా ఒకటి మెల్లగా చెప్పుకుంటూ వస్తాను. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తా. ఇంకొక 5 నిమిషాలు ఉంది. మీకు డౌట్లు ఉంటే అడగండి జాండీస్లో. ఎవరికైనా డౌట్స్ లేవు? జాండీస్లో మదర్కి కూడా ఫుడ్ చాలా జాగ్రత్తగా ఉండవు. అది కూడా చెప్పడం మర్చిపోయాను. మదర్కి ఆయిల్ ఫుడ్ లేకుండా పెట్టాలి. వెనకటికి వాళ్ళు ఉంటే బాగా తెలుస్తుంది వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలనేది. ఎక్కువ మటుకు జాండీస్ సఫర్ అవుతుంది అనుకో తల్లికి ఫుడ్ చాలా జాగ్రత్త పెట్టాలి. బ్రెడ్, బన్ను అలాంటివి తినిపించొద్దు, అర్థమైందా? అలాంటి ఫుడ్ చాలా ఇబ్బంది పెడుతుంది. మెత్తటి అన్నం, పప్పు కూడా వద్దు. ఆయిల్ అస్సలు ఉండొద్దు తల్లికి. జాండీస్ ఉంటే మాత్రం పిల్లల్లో తల్లికి ఒక్క చుక్క కూడా నూనె పెట్టకుండా పెట్టండి. ఎందుకంటే వాడికి ఇంకా ఎక్కువైతుంది. ఇంపార్టెంట్ డైట్ ఫర్ ది మదర్. చుక్క నూనె కూడా ఉండొద్దు. స్వీట్స్ తినొద్దు, పప్పు వద్దు. ఈజీగా అరిగాయి మాత్రమే తీసుకోవాలి. అంటే బెండకాయ, పొట్లకాయ, ఆనపకాయ, బుడమకాయ, దొండకాయ, ఇలాంటివి ఈజీగా అరిగే పొట్లకాయ, ఇలాంటివి మాత్రమే పెట్టాలి. అలాంటి కర్రీ చేసి తల్లికి పెట్టవచ్చు. సర్ది తగ్గుంటే మాత్రం ఆనకాయ పెట్టొద్దు. ఇలాంటి ఫుడ్ ఈజీగా అరిగే పెట్టాలి. ఓకేనా? క్లియరా? ఇవాళ క్లాస్ అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్, డౌట్స్ లేవు సార్, బాగా క్లియర్గా అర్థమైంది సార్. ఓకే సరే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా? అయిన తర్వాత మదర్కి జనరల్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. మదర్ ఏమో ఫుడ్ జాగ్రత్త ఉండాలి, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవద్దు. ఫోటోథెరపీ ఒకటి కూడా చాలా చాలా ముఖ్యం. ఎండకు పెట్టాలి కాసేపు. ఎండకు కూడా ఉత్తగా పెట్టొద్దు, నూనె అంతా రాసి బాగా పెట్టాలి. అయిన తర్వాత పాలు కూడా ఎప్పుడు ఇవ్వాలి? స్నానానికి ముందే ఇవ్వాలి. తల్లి స్నానం చేయక ముందే ఇవ్వాలి, వాడికి స్నానం పోయక ముందే ఇవ్వాలి. స్నానం చేయించవచ్చు. స్నానం కాంట్రాండికేషన్ ఏం కాదు జాండీస్కి, స్నానం చేయించవచ్చు. ఇంకా ఇంకా మైదా అటువంటివి తీసుకోవచ్చు, చెప్పే కదా. అది కూడా ఆయిల్ ఫుడ్, స్వీట్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఈజీగా అరిగే మాత్రమే తీసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఆనపకాయ ఎప్పుడు తినొద్దు? సర్ది ఉన్నప్పుడు, పిల్లల్లో సర్ది జలుబుగా ఉన్నప్పుడు ఆనపకాయ, బుడంకాయ తీసుకోవద్దు. సర్ది దగ్గు ఉంటాయి. ఓకేనా? పాలు బాగా పడ్డొచ్చు, తల్లి పాలు పట్టవచ్చు. ఆర్టిఫిషియల్ మిల్క్ చాలా మంది ఇప్పుడు ఎందుకో మరి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. పాలు సరిపోవట్లేదే, వెంటనే వాళ్ళ మెడికల్ షాప్ నుంచి ప్యాకెట్ తెప్పించేసి అమ్మ ఇది తాపు అంటుంటారు. ఎప్పుడు అట్లా చేయకండి. తల్లిపాలు ఇప్పించండి. కావాలంటే తల్లికి ట్రీట్మెంట్ ఇవ్వండి. తల్లిపాలే ముఖ్యం. జాండీస్ కానీ ఇవన్నీ రాకుండా కాపాడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. తల్లికి తల్లిపాలే ముఖ్యం. తల్లిపాలు ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి సార్? దానికి సంబంధించిన మందులు ఇవ్వాలి. ఎందుకు కావట్లేదు పాయింట్ సెట్ చేయాలి. యాక్చువల్ చెప్పాలంటే రిస్నెస్ కా మొదటి నుంచి ఒకటి బాగా ఉపయోగపడుతుంది, ఆల్ఫాల్ఫా మొదటి నుంచి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పుకున్నాక క్లాసెస్ లో మంగళవారం ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. అసఫటైడా పనిచేస్తుంది సార్? అట్లా ఏది కాదు, లక్షణాలు బట్టే. పల్సిటిల్లా, కాలికేరియా ఫాస్ ఇవన్నీ కాదు, థెరపటిక్స్ అంతే. కానీ ఏ లక్షణాలు ఉంటాయి అవి. ఇప్పుడు డెలివరీ అయ్యాగానే వాళ్ళ అత్తమ్మ నన్ను విలువలేదని బాగా అనడం, వాళ్ళ ఆయన డెలివరీ అయిన తర్వాత కూడా రాకుండా ఇంట్లో మా అత్తగారులకు సరిగ్గా గౌరవం చేయలేదని ఆయన ఉండడం, ఇవన్నీ కూడా బాధ పెట్టాయనుకో తల్లికి, పాలు సరిగ్గా ఉండవు. అలాంటి తల్లికి ఏం చేయాలా? ఏమంది ఇవాళ? ఇగ్నిషియా సార్. ఇగ్నిషియా. ఆమె ఏంది పాపం తల్లి వాళ్ళు చెప్పారన్నమాట, ఫోన్ చేశారు, సార్ తల్లికి పాలు సరిపోవట్లేదు సార్, అసలు రావట్లేదు. అంటే ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ ఫైనాన్షియల్గా టెన్షన్ బాగా లాస్ అయినాడని, ఆయన ఇంకా ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంట్లో, దానికి ఎక్కువ వరి అయింది. ఆ పిల్లోడు రాలేదు అత్తగారింటికి, డెలివరీకి కూడా రాలేదు.
ఇగ్నీషియా 1 ml ఇస్తే మంచిగా పాలు ఎంబడే నెక్స్ట్ 3-4 అవర్స్లో వచ్చేసాయి, సరిపోయింది. అట్లా వెళ్ళాలి. అంతేగాని థెరపటిక్స్ ప్రకారం మనం పాలు రావట్లేదంటే పల్స్ డ్రైవ్ ఇవ్వమన్నారు, ఆ సూపర్ డ్రైవ్ ఇవ్వమన్నారు, నెక్స్ట్ మోస్ట్ డ్రైవ్ ఇవ్వమన్నారు. ఇవన్నీ కొంతవరకే. మనకి ఏ ఇండికేషన్ లేనప్పుడు మాత్రమే అది వెళ్తుంది. ఇండికేషన్ కరెక్ట్గా ఉంటే మాత్రం చూసుకొని జాగ్రత్తగా ఎవాల్వ్ చేస్తేనే మంచిది. ఓకేనా సార్? ఓకే సార్. సార్ తల్లికి పిల్ల స్నానం చేయించవచ్చు అన్నారు సార్, మీరు చేయించబోతున్నారు ఇందాక జాండీస్ ఉంటే. జాండీస్ నుంచి చేయించవద్దని చెప్పలేదు నేను. అర్థం కాదు సార్, అందుకని మళ్ళీ చేయించవచ్చు సార్, చేయించవచ్చు, అట్లేం లేదు, మంచిగా చేయించవచ్చు. ఓకే. ఓకే. ఏమైనా స్పెషల్ ఇండికేషన్స్ జలుబులు అట్లా ఉంటే అది వేరు, కానీ వాతావరణం చల్లగా ఉంటే లేకపోతే చేయించవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్లో పెట్టండి, నెక్స్ట్ క్లాస్లో అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నియోనటల్ జాండీస్ గురించి చాలా జాగ్రత్త. పెథాలజికల్ కండిషన్స్ కూడా జాగ్రత్త ఉండాలి. ఏదో నేను మంది ఇస్తాను ఏం కాదు అని అనకుండా బేబీ యొక్క కండిషన్ కూడా ఎవాల్వ్ చేసుకోవాలండి. పెథాలజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వామిటింగ్స్ అట్లాగా ఉంటే లివర్ ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే అంటే ప్రాక్టీషనర్స్ కొంచెం సీనియర్ ప్రాక్టీషనర్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి కండిషన్స్. ఎందుకంటే పుట్టిన పిల్లలు కదా, వాళ్ళేం చెప్పలేరు. వామిటింగ్స్ దర్ ఈజ్ ఓన్లీ అలార్మింగ్ సిమ్టమ్ ఫర్ దెమ్. అప్పుడు మీరు వామిటింగ్స్ ఒకటే వామిటింగ్ అవుతున్నాయంటే జాండీస్కి దాన్ని జాండీస్ టెస్ట్ చేయించుకోవడం, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమైనా అవసరం ఉంటే ఆస్కల్టేషన్, అంటే లోపలికి లివర్ ఎట్లా ఉంది, లివర్లో డ్యామేజ్ ఏమైనా ఉందా, లివర్ ఎక్కువగా ఉందా, లేకపోతే ఈ ఈసోఫేగస్ ఏమైనా ఎక్కువ పెరగలేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని ఫర్దర్గా ముందుకెళ్ళండి. ఓకేనా? ట్రీట్మెంట్ ఒకటి పార్ట్ కూడా కాదు, అబ్జర్వేషన్ పార్ట్ కూడా చాలా ముఖ్యం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. దానికి సంబంధించిన టెస్ట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, అబ్డమిన్, ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. వాసుదేవ.